ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో పోలింగే ఇంత హింసాత్మకంగా ఉంటే ఇక కౌంటింగ్ సీన్ ఇంకెలా ఉండాలి? అందుకే ఈసీ ఎలక్ట్ అయింది. అల్లర్లేమీ కూడా చెలరేగకుండా ఎక్కడికక్కడ పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్ డీజిల్ బంకులకు సంబంధించి స్పెషల్ రూల్స్ కూడా విధించారు. జూన్ 20 వరకు ఏపీలో కేంద్ర బలగాలను మోహరించి ఉంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో పోలింగ్ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ఎలక్షన్ కమిషన్. అల్లర్లు చెలరేగకుండా, దాడులు జరగకుండా భద్రతా పరంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. మాచవరం మండలం పిన్నెలిలో పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ముందస్తుగా పెట్రోల్, డీజిల్ విడి విక్రయాలపై నిషేధం విధించారు. బాటిళ్లలో, క్యాన్లలో, డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్ కొట్టొద్దని రూల్ విధించారు. జూన్ 10 వరకు లూజ్ అమ్మకాలను నిలిపివేయాలని బంక్ యజమానులకు సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లో నిఘా కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో పెట్రోల్ బంక్ల దగ్గర లూజ్ పెట్రోల్, డీజిల్ పోసేది లేదంటూ బోర్డులు వెలిశాయి. అలా చెప్పడంతో కొందరు పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించారు. రాత్రికి బంక్ తగలబెడతామని బెదిరించారు. దాంతో రక్షణ కల్పించాలని బంక్ ఓనర్లు పోలీసులను ఆశ్రయించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సీరియస్ గా స్పందించారు ఈసీ. పలువురు ఎస్పీలను, పోలీసు అధికారులను మార్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులంతా అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఫలితాలు వెల్లడయ్యాక కూడా 15 రోజుల పాటు ఏపీలో కేంద్ర బలగాలను మోహరించి ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ ముగిశాక జరిగిన దాడులతో మరో 20 అదనపు ప్లాటూన్ల కేంద్ర బలగాలు ఏపీకొచ్చాయి. కౌంటింగ్ ముందు, కౌంటింగ్ సమయంలో, ఆ తర్వాత కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంల సెక్యూరిటీకి పటిష్ట చర్యలు తీసుకున్నారు. విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు. బాణసంచాపైన బ్యాన్ విధించారు. గెలిచిన అభ్యర్థులు ఎలాంటి సంబరాలు చేసుకోవద్దని సూచించారు. ఓడిపోయిన వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేలా సహకరించాలని పార్టీలను కోరింది ఈసీ. విన్నింగ్ ప్రొసెషన్స్ కానీ, ర్యాలీస్, తర్వాత టపాకాయలు కాల్చడం, మెరవన్లు ఇవన్నీ కూడా నిషిద్ధము. ఈ మధ్యకాలంలో ఎవరైనా కూడా పర్మిషన్ లేకోకుండా ఏదైనా జరిగినా కూడా వారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఈ రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం అయింది. వీరి మీద షాడో పార్టీ కూడా నడుస్తుంటుంది. వీరు ప్రతి ఒక్క కదలికలను పసిగట్టి ఏదైనా వైలెంట్ యాక్ట్స్ ఏమైనా చేస్తే కన్నా వారి మీద ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడే రౌడీ షీటర్లను, క్రైమ్ రికార్డు ఉన్నవారిని బైండ్ ఓవర్ చేస్తున్నారు. వివాదాస్పద నేతల ఇళ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది.